ఆడియో కాల్ ఒకటి వచ్చింది బయటికి, అది విన్నాను. దాంట్లో అవును. పదే పదే మీరు తిడుతున్నాను. తిడుతున్నారు సాయి అని, అండ్ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తాను నాగార్జున గాడు అని చెప్పి, ఏంటది ఆ కన్వర్సేషన్ ఏంటి? నాకు తెలిసి అది ఎందుకు జరిగి ఉంటది అంటే, అతను నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు నేను చూసుకుంటాను ఇది అని కొంచెం ఇట్లా కేర్లెస్గా తీస్తున్నాడు అనమాట. అప్పుడు నాకు ఇంకా అది చాలా కోపం మీద వస్తుంది. అండ్ నాకు అప్పుడు అవసరం, ఒక మనిషి అన్నది అవసరం. ఆ మనిషి అవసరంకి కూడా అతను పట్టించుకోకుండా ఉన్నాడు. అండ్ నాకు దెబ్బలు తగలే, ఇంకా కొట్టాడు ఇవన్నీ నేను ఇంకా ఇది చెప్పలేను. నా అడ్వకేట్ మాకు చూపించారు. నాకంతా బ్లడ్ ఇది అవుతుంది. ఎందుకు కొట్టారు అసలు రాస్తారు నా గొడవ ఇంకంతా. సో పర్టికులర్గా ఈ రీజన్ అనేది కాదు, ఇష్యూస్ అవుతుండే మాకు. ఇంకా కొట్టే అంత స్థాయిలోనా అయ్యాయి. బట్ ఏం జరిగినా ఇన్ని రోజులు చెప్పలేదు. ఇంకా తప్పకే ఈ సంవత్సరం బయటికి రావాల్సింది. అంటే ఈ సెప్టెంబర్ తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా మీ పైన? బిఫోరే జరిగిందా ఇష్యూ? బిఫోర్ లేదు, తర్వాతే జరిగింది. అంటే ఈ ఇష్యూతోనే అతను ఎప్పుడు నా మీద చేయలేదు ఎప్పుడు. ఓకే, ఇంకా నేనే కొట్టేదాన్ని. కానీ నాకంటే 6 months చిన్న కదా, నాకు కొంచెం హక్కుగా నేను ఎక్కువ తీసుకునేదాన్ని, కానీ వాడెప్పుడు కొట్టలేదు. బట్ మీ అడ్వకేట్ మీ పైన దాడి చేశారు అని చెప్పి కొన్ని ఫొటోస్ చూపించారు. జరిగింది అది. ఇష్యూస్ వల్ల మేము ఎక్కువ అయిపోయేవి. అంటే నేను ఐ కుడెంట్ టేక్ దట్ ఫ్యాక్ట్ దట్ హీ గోనా లీవ్ మీ, నువ్వు పో అని అది తీసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు గొడవలో దీన్ని ఎగ్జాంపుల్ అలా మాట్లాడితే వాట్ డూ యూ మీన్ అన్నదానికి వెళ్ళిపో నువ్వు అన్న ఇది ఐ కుడెంట్ టేక్ దట్. అప్పుడు చాలా ఎక్కువ గొడవ పడే వాళ్ళం. ఓకే, సో ఇప్పుడు రాష్ట్రం సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నట్టు కూడా తెలుసు. నాకు సెటిల్మెంట్ వద్దండి, నేను దానికోసం నేను చేయట్లేదు. మరి అందరికీ నెగిటివ్గా ఎందుకు వెళ్ళి నేను సెటిల్మెంట్ మనీ కోసం చేస్తున్నాను ఇదంతా అని ఎందుకు రీచ్ అవుతుందో నాకు తెలీదు. నాకు ఏం ఆఫర్ చేశారు అంటే, ఇప్పుడు నేను డిపెండెంట్ అయ్యాను. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటేనే ఇంకా డిపెండెంట్. అదే యాజ్ ఐ వాజ్ నాట్ వర్కింగ్, నాకు ఇంకా మనీ పే ఎక్కడి నుంచి వస్తుంది? హీ హాజ్ టు పే. ఇన్ని సంవత్సరాలు చేశాడు, మరి ఇవన్నీ గోస్ మరి నా పరిస్థితి ఏంటి అని అడుగుతాం. అప్పుడు దాంట్లోని హీ ఈజ్ లైక్ హౌస్ ఇస్తాను అండ్ 15 dogs and 4 cats ఉన్నాయి కాబట్టి వాటికి మెయింటెనెన్స్కి ఇస్తాను. బట్ అది కూడా మనం నలుగురిలో కూర్చొని మాట్లాడుకుంటేనే. అంటే ఆ కుక్కలు ఆ పిల్లలు కూడా మీరే చూసుకోవాలా? ఎందుకలా? అంటే అవి వాడు నాతో పాటు వాటిని కూడా అబాండన్ చేసేసాడు, బికాజ్ మాల్వికి కుక్కలంటే నచ్చదంట. సో ఆ కుక్కల్ని చివరికి మీకు మిగిల్చి వాటికి పే చేస్తానని చెప్తున్నాను. ఓకే, ఎంతకాలం నుంచి కుక్కలు దేవన్ నుంచి ఉండేదా? లైఫ్ స్టార్ట్ అవ్వడం 2014. ఇలా మాది అయ్యిందో లేదో 3 నెలలకు అమ్మాయికి మరి కడుపు రావాలి, మరి తీసుకొచ్చి కుక్క పిల్లలు పెట్టాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయిన కుక్క పిల్లలు. ఎన్ని కుక్కలు ఉన్నాయి మొత్తం? 15 dogs and 4 cats. వాటన్నిటికీ మీరే మెయింటెనెన్స్ ఎవ్రీడే? నేను, తమ్ముడు అండ్ ఇంకొక అబ్బాయి ఉంటాడు వర్కర్, ముగ్గురం చేసుకుంటాం. అలా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు మాకు ట్రావెల్ అయిన పోనీ పనబ్బాయి పోనీ ఎవరిని అడిగినా చెప్తారు హౌ వి యూస్ టు బి అని. ఇప్పుడు ఆ కుక్కలు అంటే ఎఫెక్షనేట్ కదా టువర్డ్స్ రాజ్ తరుణ్ పట్ల కూడా ఎఫెక్షన్ చాలా. అసలు మీరు తన సోషల్ మీడియాలో డాగ్స్ ని చూసుంటే, ఫొటోస్ చూసుంటే కూడా తన పెట్స్ తో ఉన్నవి అన్ని ఉంటాయి. రైట్, పిల్లల్లాగే చూసుకున్నా. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు లావణ్య? రాలేదండి ఇంకా, టు బి హానెస్ట్. ఎక్కడ సపోర్ట్ రాలేదు. హెల్ప్ కావాలనే కోరుకుంటున్నాను. మరి అతను వద్దు అన్నదానికి అతనికి వద్దు అన్నకు హెల్ప్ చేస్తున్నారో మరి ఎందుకు చేస్తున్నారో తెలీదు. మరి నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, మరి నాకు కూడా హెల్ప్ చేయాలి. అండ్ మరి రాజా రవీంద్ర గారికి అంత కాంటాక్ట్స్ ఉన్నాయేమో, అటు సైడే సపోర్ట్ అంతా వస్తుందేమో. నేను కూడా హెల్ప్ అడుగుతున్నాను అండ్ నాకు కూడా హెల్ప్ కావాలి. ఓకే, అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నావా? మీ అభిప్రాయం అంటే లైక్ ఈ టఫ్ సిచ్యువేషన్లో ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి. నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. అండ్ మళ్ళీ అదే విధంగా పవన్ కళ్యాణ్, మనుషుల్లో అయితే పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం. ఆయన సీఎం అవ్వాలి అని అంటే ఒకరోజు అవుతాడు అని అయితే నాకు ఇట్లా ఫుల్ నమ్మకం ఉండేది. ఎంత తిట్టినా ఏది ఉన్నా సరే. మాకు వాట్సాప్ డీపీల్లో దగ్గర నుంచి కార్లో వెనకాల ఫోటోల వరకు కానీ, ఫస్ట్ సినిమా డే రిలీజ్ అయితే పేపర్లు ఎగరేయడం దగ్గర నుంచి అలానే స్టార్ట్ అయిన ఒకటి ఫేవరెట్ యాక్టర్ దగ్గర నుంచి ఆయన అంటే ఇది. డెఫినెట్గా ఆయన ఆఫీస్ వరకు మరి ఏమో తెలీదు, వెళ్ళి అడగాలని అయితే అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను, అడగాలి అనుకుంటున్నాను. నాకు ఇలా వదిలేసాడు, నన్ను వదిలేసి పారిపోయాడు అని చెప్పాలనుకుంటున్నాను.
ఓకే రైట్. ఫైనలీ ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు, అంటే ఎటువైపు నుంచి న్యాయం జరుగుతుంది, ఎలా ముందుకెళ్ళాలి? రాజ్ తరుణే కావాలి, రాజ్ తరుణ్ కావాలి అనుకుంటే అటు నుంచి అంతే పుషప్ నాకు వద్దు అనే మాట కూడా వినిపిస్తుంది కదా. అంటే అదే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మ్యారేజెస్ అన్నవి 2-3 అట్లా అయి ఉంటాయి. బట్ ఐఎమ్ షూర్ ఆయన వాళ్ళ వైఫ్స్కి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి, అంతే వాల్యూ ఇచ్చి చూసుకొని ఉంటారేమో, బాధ్యతలు అయితే వదులుకొని ఉండరేమో. బట్ ఇక్కడ రాజుతాడు నాకు అలా చేయలేదు కదా, నన్ను అబాండన్ చేసి, పిల్లల్ని అబాండన్ చేసి, మాకు తిండి కూడా, ఫుడ్ కూడా ఇవ్వకుండా అతను చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీకు ఫుడ్ అంటే అలవెన్సెస్ కూడా లేదు, ఏమీ లేదు. ఓకే. మొత్తం ఒక్కసారిగా కట్ చేసేసాడు. అండ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవి ఏమైతే ఉంటాయో అకౌంట్స్లో నుంచి తీసేశాడు. ఎయిర్టెల్ ఫ్యామిలీ అంటే మొత్తం అనమాట ఎవ్రీథింగ్ కట్ చేశాడు. ఓకే రైట్. ఉండాల్సిన మనిషి, ప్రొటెక్ట్ చేయాల్సిన మనిషి ఇలా చేశాడు. రైట్ యా రైట్. థ్యాంక్ యూ సో మచ్ Yeah, thanks లావణ్య. అండి. విష్ Yeah. ఆల్ ద బెస్ట్. ఇలాంటి Thank సిచ్యువేషన్ లో కొంత ధైర్యంగా ఉండాలి మీరు. ఎందుకు అనంటే చాలా మంది చూస్తూ ఉన్న వాళ్ళకి ఈ ట్రయాంగిల్ స్టోరీలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది అఫ్ కోర్స్. బట్ రాజ్ తరుణ్ చేసిన ఇన్సిడెంట్స్ అనేది మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్తేనే కనిపిస్తాయి కాబట్టి. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.